విజయనగరంలో రోడ్లు శుభ్రం చేసేందుకు ఎన్కాప్ 15వ ఆర్థిక సంఘ నిధులతో కొనుగోలు చేసిన 2 మిషన్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా అనేక చర్యలు చేపడుతున్నట్టుగా తెలిపారు. ఈ యంత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పలువురు నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఆధునికరణం అలాగే యంత్రాంగం కొత్తగా తీసుకొచ్చి క్లీనింగ్ మెథడాలజీ పెంపొందించే విధంగా అంటే క్లీనింగ్ మనం ఇప్పటివరకు చాలా వరకు మాన్యువల్ క్లీనింగ్ వెళ్తున్నాం. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే క్లీనింగ్ అనేది హ్యూమన్ మ్యాన్ పవర్తో మనుషులు చేసే టైం కన్నా మెషిన్స్ ఇంకా బెటర్ మౌట్గా చేస్తాయని మనుషులతో పాటు మెషిన్స్తో కూడా కొంత సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి కొంత ఊరట లభిస్తూ ఈరోజు 2 మెషిన్స్ తీసుకురావడం జరిగింది. సుమారు 1,30,00,000 రూపాయలు వ్యయం చేసే ఈ 2 మెషిన్స్ కూడా డస్ట్ అనేది కొంచెం వాటర్ స్ప్రే చేసి అలాగే కొంచెం క్లీనింగ్ చేసేదానికి, మళ్ళీ ఏదైనా డస్ట్ ఉంటే డస్ట్ని కూడా పక్కకు తీసుకొచ్చి సక్ చేసే విధానం. సో సుమారు రోజుకి 15, 30, 20 కిలోమీటర్ల వ్యవధి ఇది క్లీన్ చేసే స్తోమత ఉన్నది. ఖచ్చితంగా ఇది మన కార్పొరేషన్కి మంచి క్లీనింగ్కి కొంచెం ఆధునీకరణ చేయడంతో పాటు కొంచెం క్లీనింగ్ కూడా అభివృద్ధి చేసే విధంగా ఇది ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధునికరణ